ఒక సినిమా తీయటానికి సార్ ఇప్పుడు నేనే ఒక సినిమా చేశాను సార్, నేనే ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశాను. నా డబ్బులు పెట్టి, నా దగ్గర అంత డబ్బులే సార్. ఒక కంపెనీ నాకు సినిమా తీయమని ఇచ్చింది సార్. సంవత్సర కాలమైంది సార్. డే అండ్ నైట్ పనిచేసామండి. ఎవరం పనిచేసినా కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఏదైతే ఇది క్రియేట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా వాళ్ళు బతకడానికి, వాళ్ళు దాని మీద వచ్చే డబ్బులతో బతికి వాళ్ళని హీరోలుగా, అంటే అవతల వాళ్ళని నెగిటివ్గా చూపిస్తే మనం హీరోలం అయిపోతాం. ఒక సింపతి కార్డు పడేసి మనం హీరోలు అని చెప్పి 10 మంది మెసేజ్లు పెడతారు. శివాజీ గారు వాడు దొంగ, వాడు దొంగ, నువ్వు హీరో, నువ్వు బలి అడిగావు గురు. ఎక్కడ తీసిపోతున్నారు జంజీని? అన్యాయం కదా సార్ ఇది. స్టార్ బక్స్లో కాఫీ రేట్ ఎవరు నిర్ణయిస్తున్నాడు సార్? మాల్స్లో 350 రూపాయలు కాఫీ. నాకు షివరింగ్ వచ్చింది. నేను తాగను మాల్స్లో. సినిమా చూడటానికి పోతా కంపల్సరీ ప్రతి ఫ్రైడే. 250 రూపాయలు, రిక్లైనర్ 300 రూపాయలు. రిక్లైనర్లోనే పోతాను నేను, ఎందుకంటే జనం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే శివాజీ వచ్చాడు, దీనికన్నా కానీ కాన్సన్ట్రేషన్ ఇటు పక్కకు వచ్చింది. లేదు నేను కాదు, ఏ ఆర్టిస్ట్ వచ్చినా సరే. నీళ్ళ బాటిల్ తెచ్చుకోవచ్చండి, అది గవర్నమెంట్ కూడా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఇంకొకటి, పార్కింగ్ ఫీజు లేదు సార్, సినిమాలకు లేదండి. దాన్ని ఏమంటారు, షాపింగ్కి వచ్చే వాళ్ళకు ఉందండి అని మొన్న నేను ట్రిపుల్ఏకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు తెలిసింది ఆ విషయం. అంతకుముందు నేను ఎప్పుడు దేనికి ఉండేది కాదు, సినిమా టికెట్ షాపింగ్ ఏదో చూపిస్తూ ఉండేది. సినిమా టికెట్కి లేదండి. నేను అన్నాను, ఒకదాన్ని అలా 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 పోక్ చేసి ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని అనిపిస్తే జంజీ నిజం అనుకుంటుంది. అది ఇవాళ సినిమా సైట్ని హ్యాక్ చేసినాడు, రేపు బ్యాంకులు హ్యాక్ చేయలేరా వేరే వాళ్ళు? నేను రవిని గురించి మాట్లాడలా. రవి మంచోడ చెడ్డోడ చట్టం నిర్ణయిస్తుంది. ఇంకొకటి, వీళ్ళే ఎవరైతే ఆ ముత్తైదుల్లాగా వచ్చి సినిమా వాళ్ళు అలాగే ఎలాగెలగనేసి రవి ఈ దేశం వాడు కాదు కదా. శివాజీ అయినా సరే అమెరికాలో ఏదైనా దొంగతనం చేస్తే భారతదేశం చట్టాలు వర్తించవాడు. ఏ దేశంలో ఉంటే ఆ లాఫ్ ది ల్యాండ్ యూజ్ చేయాలి. మేబీ అతను కరెక్టేనేమో, ఇంకా ఎందుకు కంగారు ఎందుకు? అసలు మనం ముందే ఒక అజంప్షన్ క్రియేట్ చేసి, ఎవరి కోసం గురు? నీ ఫ్యామిలీ కోసమా? నీ ఫ్యామిలీ కోసం ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నావా? ఎవరు చెప్పారండి సినిమాకి రావట్లేదని? జనం బాగుంటే వస్తున్నారు, బాగాలేత వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయాలండి? బాగా తీలేకపోవటం మా తప్పు, సినిమా తీసిన ప్రొడ్యూసర్ తప్పు. రాకపోతే ఇన్ని మాల్స్, ఇన్ని థియేటర్స్ ఎందుకు వస్తాయండి? అది కాదు సార్. ఏంటంటే ఓకే, కళ్యాణ్ గారు అలా మాట్లాడటం తప్పు. ఆయన పెయిన్, ఆయన 3 సినిమాలు రిలీజ్ రోజే వచ్చేసినాయి. ఆయన పెయిన్లో ఆవేశంలో మాట్లాడాడు. అది విచ్ ఇస్ రాంగ్. 100% రాంగ్. అసలు కాలవటం, ఉరేయటం అనేది లేవు సార్, మన చట్టంలో లేవు. అన్లెస్ ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఆత్మరక్షణ కోసం జరుగుతుంది. అది మిగతా విషయాలు జోలి మనకు అనవసరం. రకరకాల ఎజంప్షన్స్ ఉంటాయి, రకరకాల భావాలు ఉంటాయి ప్రజల్లో. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఎమోషన్స్ మారుతూ ఉంటాయి ప్రజల్లో. దాన్ని సినిమాని దూరం చేయటం, సినిమా వాళ్ళు ఎక్కడ పెరిగినాయి సార్? ఒక మీకు ఉదాహరణ చెప్పు సార్. మొన్న మా సినిమాకి ఒక జాకెట్ కుట్టడానికి సార్ 1000 రూపాయలు తీసుకున్నాడు సార్. హీరోయిన్కి ఒక జాకెట్ కుట్టడానికి మా కాస్ట్యూమర్ ఒక 1000 రూపాయలు బిల్ తీసుకొచ్చారు సార్. ఏంటి ఇతను తప్పు చెబుతున్నాడా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే కొన్ని చోట్ల పరిణామాలు కూడా ఉంది. ఒక షర్టు, కుర్తా పైజామా కుట్టించుకోవటానికి నాకు అది 400 రూపాయలు అయితే 800 రూపాయలు కుర్తా పైజామా సార్ స్టిచ్చింగ్. ఎస్, వాడి టాలెంట్ అది. ఎక్కడ దేనికి ముడి పెడుతున్నారు? అంటే ఇప్పుడు మీరు శివాజీ కాబట్టి పాప్కార్న్ తిన